మీరు ఇది తీయండి, ఈ రోడ్డు టర్నింగ్స్ ఇప్పుడు తీయండి. మీరు అడిగాడు కదా ఇందాక. గురువుగారు తీశారు ఇక్కడ కింద అదే తీయమంటున్నాను. తెలుగు పాటలు పెట్టమనొచ్చు కదా ఆయన తెలుగు వచ్చి మరి పెడతారు. మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం ఉన్న ప్లేట్ ఉన్నది. జ్యోతిబా ఆలయం అండి. మన తెలుగులో మల్లన్న దేవుడు ఎలా అంటామో ఇక్కడ జ్యోతిబా అని మల్లన్న దేవుడు. మహారాష్ట్రలో ఈ దేవుణ్ణి ఖండోబా అంటారండి. ఖండోబా, జేజూరి ఇలా అలగలగ పేర్లతో పిలువబడతాయి. कोकोनट मिक्स करके मारते हैं कलर లో ఉంటుందంట. ఆయన బోన్స్ వచ్చేసి కొబ్బరి का बोन है, महिषासुर का बोन है. బోన్స్ కొబ్బరి, ఎండు కొబ్బరి. దత్త జయంతి సందర్భంగా చాలామంది భక్తులు ఇక్కడ వచ్చేసారండి. అన్నదానం కూడా ఇక్కడ నడుస్తుంది. పెద్ద పెద్ద డెకరేషన్లో ఉండి అన్నప్రసాదం కూడా ఇక్కడ పంచుతున్నారు. మా దర్శనం, జ్యోతిబా దర్శనం బాగా జరిగిపోయిందండి. ఇక తిరిగి మేము బస్సు ప్రయాణానికి ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. చాలా చాలా మంచి ప్రదేశం ఉంది. మన ఇండియాలోని ఇంత చక్కటి క్షేత్రాలు పెట్టుకొని బయట ఇటు తిప్పడం కంటే ఒక రోజు 2 రోజులు స్పెండ్ చేసుకొని పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి పుణ్యక్షేత్రాలు చూపించారంటే చాలా చాలా పిల్లలకు కూడా చాలా హ్యాపీ అవుతారండి. వాళ్ళకు కూడా జ్ఞానోదయం అవుతుంది. అసలు అనుకోకుండా అమ్మవారి దర్శనానికి వెళ్ళడము, దర్శనం అయిన తర్వాత దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి. తర్వాత షా మహారాజు మ్యూజియము, శివాజీ మహారాజు, పన్హాల్గఢ్, తర్వాత జ్యోతిబా ఇవన్నీ ఒక్క రోజులోనే చాలా మేము టైం స్పెండ్ చేసి అన్నిటిని దర్శించుకున్నామండి. అసలు షా మహారాజు మ్యూజియంలో అయితే పిల్లలకు చూపించవలసినవి చాలా ఉన్నాయండి. హిస్టరీ గురించి చాలా తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ఆయన వేటాడిన జంతువులు, ఆయన దుస్తువులు, ఆయన యుద్ధం చేసిన బల్యాలు ఇవన్నీ కూడా, రాజదర్బారు ఇవన్నీ కూడా మనము ఆ మ్యూజియంలో చూడొచ్చండి. లోపలైతే చాలా చాలా బాగా నచ్చింది. అది కాక వాళ్ళ హిస్టరీ మొత్తం కూడా అందులో రాసి పెట్టారండి. మరి చక్కగా ఒక రోజు 2 రోజులు స్పెండ్ చేసుకొని పిల్లల్ని తీసుకెళ్ళి ఇవన్నీ తిరిగి చూపిస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదండి నేను తీసిన వీడియో. మరో వీడియోలో తొందరగా కలుసుకోబోతున్నాను. అంతవరకు సెలవు, బాయ్.